వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు పెద్దలు తరుణ్ చుగ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని లాతు దండి, ఎడమకాలుతోటి లాద్దాన్ని ఇవాళ మన భారతీయ జనతా పార్టీలో వచ్చి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న, హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మిత్రులు అరవింద్ గారు, ప్రేమేందర్ గారు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి మీరందరూ కూడా చేసి సెప్టెంబర్ 17వ తారీఖు మన తెలంగాణకు విమోచన కలిగిన దినం ఇవాళ. మనమందరము 1947 15th ఆగస్టు నాడు కాకుండా 13 నెలల తర్వాత రజాకారులందరినీ కూడా వంచి నిజాం ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారు ఏ విధంగా పోయి ఢిల్లీలో అందరికి ఇట్లా మొక్కుతున్నాడో, ఏ విధంగా ఇట్లా వంగి మొక్కుతున్నాడో, అదే విధంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మొక్కిన నిజాము మన తెలంగాణని మనకి ఇచ్చిన దినము, మన స్వాతంత్ర దినం అని చెప్పి అందరినీ తెలియజేసుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళ ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసే దినం ఇవాళ మన దినం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ నిరుషత పాలన మళ్ళొక్కసారి నిజాము పాలన మీరు అందరు చూస్తున్నారు. గత 7.5 సంవత్సరాల నుంచి మనం ఆనాడు నిజాంను తడిపి కొడితే మల్లయ్యలో ఒక నిజాం పుట్టిన సంగతి మీ అందరు తెలిసింది. ఇవాళ కొత్త నిజాం ఎవరు? కేసీఆర్. ఆ నిజామును తరిమి కొట్టడానికి ఇవాళ మల్లొక హోంమంత్రి అమిత్ షా ఏదైతే ఇవాళ మన నిర్మల్కి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీంతో కేసీఆర్ కు దళ పుట్టుకొస్తుంది. ఆల్రెడీ దళ పుట్టి అనుకుంటా ఇవాళ అయిపోయిందిరా ఇక నా రాజ్యం సంగతి. ఆనాడు నిజాం రాజ్యం ఎట్లయితే పడిపోయిందో ఇవాళ నా రాజ్యం పడిపోతుందని చెప్పి బాగా ఇవాళ మొత్తం గైరాజ్యం పడుతుందని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఇవాళ మన ఈటల రాజేందర్ గారు ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉంటూ, ఒక హెల్త్ మినిస్టర్గా ఉంటూ ఆడ చేసిన సేవలన్నిటిని కూడా ఆయన మర్చిపోయి ఇవాళ ఆయనను బర్తరఫ్ చేసింది. ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మా ఈటల రాజేందర్ నువ్వు బర్తరఫ్ చేస్తావా?